కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రతిరోజు ఉదయం పల్లెల నుంచి చాలా దూరం ప్రయాణించి కళాశాలలకు వస్తున్నామని, ఉదయం సరిగ్గా భోజనం చేయకుండానే తరగతి గదులకు హాజరవుతున్నామని తెలిపారు. దీంతో మధ్యాహ్న సమయానికి ఆకలితో చదువుపై దృష్టి పెట్టడం కష్టంగా మారుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. అదేవిధంగా కళాశాలలో సరిపడా మరుగుదొడ్ల సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు తెలిపారు. కళాశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి మధ్యాహ్న భోజన పథకాన్ని తక్షణమే ప్రారంభించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అందరికీ నా పేరు కే గీతిక. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ జైనూర్ మండలం నుంచి మాట్లాడుతున్నాను. మా కాలేజ్లో భోజనం సౌకర్యం అందిస్తా అన్నారు, కానీ 2 నెలలైంది ఇంకా భోజనం సౌకర్యం కాలేదు. ఇంకా బాత్రూమ్స్ అవి అమ్మాయిలకు అబ్బాయిలకు ఏవి లేవు. అవి బాత్రూమ్లు మరియు భోజనం సౌకర్యం అందరికీ మా కాలేజ్కి అందించాలి అని కోరుతున్నాను. అందరూ అమ్మాయిలు అబ్బాయిలు బాత్రూమ్ కోసం బయటికి వెళ్ళాల్సి వస్తుంది. భోజనం పెడతా అన్నారు, అందుకని చాలామంది పిల్లలు బయట నుంచి వస్తారు, దూరం నుంచి వస్తారు భోజనం చేయకుండా. అయితే భోజనం సౌకర్యం అందించాలని కోరుతున్నాను. నా పేరు ప్రభాస్, జైనూర్ గోల్డ్ జూనియర్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. 2 months అవుతుంది, మాకు ఆఫ్టర్నూన్ ఫుడ్ పెడతలేరు. ఇంకా మాకు సరిగా బాత్రూమ్స్ కూడా లేవు. బయట పోతాం, అందుకే అంటే 2 months